140 అడుగుల ఎత్తులో ఉన్నాం. నతుల్లా పాస్. నాకు కంప్లీట్గా నోస్లో చూడు వాటర్గా వచ్చేస్తుంది. గ్యాంగ్టాక్ వచ్చేసి ఈ హోటల్లోనే దిగాము. హోటల్ పేరు వచ్చేసి నార్బుక్ గ్యాంగ్. సో మేము ఫస్ట్ వెహికల్స్లో వెళ్దాం అనుకుంటే వెహికల్స్ పర్మిట్ లేదు. సో ఫస్ట్ మనం పర్మిట్ అప్లై చేసి వచ్చిన తర్వాత వెహికల్స్ యూజ్ చేయాలంటే ఇక్కడ. సో ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 1 కల్లా ముందర అప్లై చేస్తే మనకు వస్తుంది. సో అందుకనే మేము రేపు ఆఫ్టర్నూన్ 1 కల్లా అప్లై చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది 1 తర్వాత కాబట్టి. సో రేపు అప్లై చేసి పర్మిట్ వచ్చిన తర్వాత బైక్స్లో తిరుగుతాము. ఎంజీ మార్గ్ గ్యాంగ్టాక్ చూడండి ఎలా ఉందో. ఇంకంతా మనం వేరే కంట్రీలో ఉన్నట్టే ఉంది, అంత బాగుంది. అసలు ఇదే కాదు, సిటీ కూడా చాలా నీట్గా ఉంది గ్యాంగ్టాక్. అసలు ఎక్కడ చెత్త కనిపించదు, అంతా డస్ట్బిన్లు వేస్తున్నారు. మనం ఉయ్యాలన్నా డస్ట్బిన్లో ఉయ్యాలంట. పక్కన వస్తే 2000, సిగరెట్ తాగితే 2000, టాయిలెట్ 5000 అంట. పబ్లిక్ ప్లేస్లో కానీ ఇలా చేస్తే అసలుకి రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మాస్క్ యూజ్ చేయకపోతే 500, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఒకసారి చూడండి, అందరూ పర్ఫెక్ట్ 100% ఫాలో అవుతున్నారు ఇక్కడ ఉండే వాళ్ళంతా. కంప్లీట్ రోడ్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఈ మార్కెట్ అయితే చూడండి ఎంత నీట్గా ఉంది. అసలు మన కంట్రీయే అనిపిస్తుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. చూసి మాస్క్ తీసి మాట్లాడదాం అనుకుంటున్నా, కానీ ఇక్కడ పోలీసులు ఎవరు, నార్మల్ పీపుల్ ఎవరు అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరూ బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళు బ్లాక్లో జర్కిన్స్ వేసుకున్నారు చలికి. అసలు అర్థం కావట్లేదు, అందుకనే మాస్క్ తీయట్లేదు మేము. అందులో సేఫ్ కూడా ఎందుకు తీయడం, ఈ మార్కెట్లో ఏం అర్థం కావట్లేదు ఎవరు. పర్మిట్ నిన్న అప్లై చేస్తే టుడే వచ్చింది పర్మిట్. సో మనం పర్మిట్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. సో మొత్తం ఒక బండికి 1000 రూపీస్ అయింది. ఇదేంటంటే మొత్తము నార్త్ సిక్కిం, ఈస్ట్ సిక్కిం, ఇదైతే ఒరిజినల్. సో ఇందులోనే మన కంప్లీట్ సిక్కిం తిరగడానికి తీసుకున్నాము. సో నార్త్ సిక్కిం అండ్ ఈస్ట్ సిక్కిము. సో ఫస్ట్ అయితే మేము నతుల్లా పాస్కి వెళ్ళేసి అక్కడ నుంచి సంగు లేక్, బాబా మందిర్ ఈరోజు ఫినిష్ చేసి మేము టుమారో నుంచి నార్త్ సిక్కిం స్టార్ట్ చేస్తాము. లాచుంగ్, లాచిన్ ఈ ప్లేస్ అంతా చైనా బార్డర్స్ ఉంటాయి. ఇప్పుడు వెళ్ళే ప్లేస్ కూడా నతుల్లా పాస్ చైనా బార్డరే. సో చూద్దాం, ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్. సో పర్మిట్ తీసుకోవడానికి చాలా ఈజీ. మీరు ఎక్కడైతే హోటల్లో స్టే చేస్తారో అక్కడ అడిగితే ఎవరికొక ఏజెంట్, ట్రావెల్ ఏజెంట్ నెంబర్ ఇస్తారు. సో వాళ్ళు చేస్తారు. కుదరకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మాకు, మేము ఆ ట్రావెల్ ఏజెంట్ నెంబర్ ఇస్తాం మీకు. సో మీకు ఈజీగా ప్రాసెస్ 1 డేలో అయిపోతుంది. సో ఇక్కడ నుంచి నతుల్లా పాస్కి స్టార్ట్ అయిపోయాము. సో యాక్చువల్గా మనకు పర్మిట్ కోసము డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో బైక్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ మీద ఉండాలి. సో ఎవరి నేమ్ మీద ఉంటుందో బైక్ అదైతే ప్రాసెస్ ఈజీ. ఒకవేళ మీరు వేరే బైక్ యూజ్ చేస్తుంటే సో వాళ్ళ నేమ్ నుంచి సిగ్నేచర్ తోటి NOC తీసుకురావాలి. సో మీరు అక్కడి నుంచి తీసుకురాకపోయినా ఇక్కడ ఏదొక ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళ సిగ్నేచర్ ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లము. సో అదైతే కంపల్సరీ. ఇంకొక ఫామ్ అది ఎవరి పేరు మీద ఉంటే అది ఈజీ ప్రాసెస్. సో ఇక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు అసలు ఏం చెల్లట్లేదు. ఎక్కువ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఓటర్ కార్డు అడుగుతున్నారు. సో మీరు ఎవరన్నా ఇక్కడికి వచ్చేసి బైక్ మీద ఇలాగా జర్నీ చేయాలనుకుంటే కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఓటర్ కార్డు పెట్టుకోండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇక్కడ ఏం చెల్లవు. ఇంకంతే సింపుల్గా ఈజీగా అయిపోతుంది. బైక్ పేపర్స్, RC అండ్ పొల్యూషను, ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. అవి ఇస్తేనే మనకి ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. కంపల్సరీ డాక్యుమెంట్స్ ఉండాలి, మీరు ఏం చేయలేరు ఇక్కడికి వచ్చి. సో బైక్ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలి, పొల్యూషన్, ఇన్సూరెన్స్, ఇంకా మీ ఓటర్ ID ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉంటే ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. సో ట్రావెల్ ఏజెంట్ ద్వారానే మీరు చేయగలుగుతారు, మీరు డైరెక్ట్గా తీసుకోలేరు. సో మీరు ఏ హోటల్లో ఉన్నా హోటల్ కాంటాక్ట్ ఇస్తారు, ఈజీగా అయిపోతుంది. కాకపోతే 1 డే ముందర మీరు, సో ఈరోజు వస్తే మీకు రేపు దొరుకుతుంది పర్మిట్. సో అలాగా ఏ రోజు వస్తే ఆ రోజు రాదు. సో మీరు బైక్లో అయితే ఈ గ్యాంగ్టాక్ సిక్కింలో, వెస్ట్ సిక్కిం ఇలాగ రైడ్ చేసుకోవచ్చు. మీరు చైనా బార్డరు ఇలాగ స్నోఫాల్ ఉండే ప్లేస్కి వెళ్ళాలంటే కంపల్సరీ పర్మిట్ తీసుకోవాలి బైక్. ఆ ప్లేసెస్ వద్దనుకుంటే మీకు పర్మిటే అవసరం లేదు, బైక్ ఎక్కడైనా రైడ్ చేసుకోవచ్చు. ఈస్ట్ సిక్కిము, నార్త్ సిక్కిం తప్ప. సో ఈస్ట్ సిక్కిం, నార్త్ సిక్కిం వెళ్ళాల్సింటే పర్మిట్ కావాల్సిందే. సో మేమైతే పర్మిట్ ఇప్పుడు తీసుకున్నాము. వీటిని ఇంకా మళ్ళీ జెరాక్స్ కాపీస్ తీసుకొని ఒక 2-3 కాపీలు పెట్టుకుంటాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా నతుల్లా పాస్. నతుల్లా పాస్ వచ్చేసి 51 కిలోమీటర్స్ చూపిస్తుంది. 51 కిలోమీటర్స్ 1.5 hours పడుతుంది. సో సేమ్ రూటే సంగు లేక్ అండ్ బాబా మందిరు. ఫస్ట్ మేము నతుల్లా పాస్ వెళ్తున్నాం, ఎందుకంటే మనం నతుల్లా పాస్కి వెళ్ళేసి
ఆఫ్టర్నూన్ 2 కల్లా రిటర్న్ అయిపోవాలి. అది అంతవరకు పర్మిట్ ఇస్తారు. సో ఫస్ట్ మీరు నతులా పాస్కి డైరెక్ట్గా వెళ్ళిపోండి. నతులా పాస్ కన్నా ముందర సంగు లేక్ ఇవి వస్తాయి. అయినా కూడా మీరు నతులా పాస్కి వెళ్ళేసి అక్కడ విజిట్ చేసి తర్వాత రిటర్న్లో చూసుకోవచ్చు. సో ఎట్లా వెళ్ళామో అదే రోడ్ రిటర్న్ కూడా వస్తామో కాబట్టి నో ప్రాబ్లం. ఇదంతా ఈస్ట్ సిక్కిం. యాక్చువల్గా గ్యాంగ్టక్లో జనవరి ఎండింగ్ ఫిబ్రవరిలో స్నోఫాల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు చూడ ఎలా ఎండ ఉందో. మేమైతే డార్జిలింగ్ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. టెంపరేచర్ చాలా డౌన్ అయిపోతుంది, ఇంకా తక్కువ ఉంటుందని. అంతేం లేదు, ఇక్కడ గ్యాంగ్టక్లో ఫుల్ ఎండగా వస్తుంది. కాకపోతే మనం ఇంకా ఒక 40 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ స్నోఫాల్ స్టార్ట్ అయిపోతుంది. మొత్తము చైనా బార్డర్ వచ్చేస్తుంది. ఆ రోడ్ మనం చైనా బార్డర్ దగ్గరికి వెళ్తున్నాం. నతులా పాస్ అదే మెయిన్. నతులా పాస్ చైనాకి ఇండియాకి మధ్యలో బార్డర్. ఇక్కడ హౌసెస్ అయితే మనం గోడల మీద పిడకలు కొడతాం కదా, అట్లా కొండ కొట్టినట్టుంటాయి దూరం నుంచి చూస్తే. ఇక్కడికన్నా వ్యూ నిన్న మనము రోపేలో చూసాం కదా, అక్కడ నుంచి కంప్లీట్ గ్యాంగ్టక్ కనిపిస్తుంది. అసలు ఈ హౌసెస్ అయితే కొండకి అతికిచ్చినట్టు ఉంటాయి. ఎట్లా కట్టారేమో అసలు అర్థం కాదు. అంతంత పెద్ద హౌస్, చిన్న చిన్న ఏం కాదు. మినిమం ఒక్కొక్కటి 5-6 ఫ్లోర్ ఉంటుంది బిల్డింగ్. అంత ఘాట్ రోడ్స్ ఎట్లా కడతారేమో అర్థం కాదు ఇక్కడ హౌసెస్. ఇప్పుడైతే ఎండ కాస్తుంది. ఇంకొక 10-15 కిలోమీటర్స్ వెళ్తే దోలా తీరుస్తుంది చలి. మేము డార్జిలింగ్ చలికే తట్టుకోలేకపోయాం. 3 degrees 4 degreesకి. ఇక్కడ ఇంకా మైనస్లో ఉంటుందంట. ఈ చలికి తట్టుకోవాలంటే నేను లోపల టీషర్ట్ వేసుకున్నాను, దాని మీద వింటర్ జాకెట్, దానిపైన రైడింగ్ జాకెట్. 3 లేయర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా ఇప్పుడైతే వింటర్ క్లోత్స్ వేసుకున్నాను. కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీని మీద ఇంకొక పేర్ వేస్తాను, 2 pairs. షూస్ లోపల 2 సాక్స్ వేసుకున్నాను. నార్మల్ సాక్స్ ఒకటి, వింటర్ సాక్స్ ఒకటి. అలాగా పక్కన బందీగా ఉన్నాము. చూద్దాం ఎంత చలి పెడుతుందో. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది హైట్ వెళ్ళడం. ఆల్రెడీ గ్యాంగ్టక్ హిల్స్ మీద ఉంది. మళ్ళీ హిల్ నుంచి ఇంకా హిల్స్ మీదకి వెళ్తున్నాం. ఇంకా వెళ్ళే కొద్దీ మనకి ఆ హైట్ పెరుగుతూ ఉంటుంది లెవెల్. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత మనకి ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా పడిపోతాయి అంట. సో ఎలాగా ఫేస్ చేయాలో. చైనా బార్డర్ని టచ్ చేస్తాం మనం ఈసారి. సో మనము జస్ట్ గ్యాంగ్టక్ నుంచి 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్న పర్మిట్ చూపించాల్సి వస్తుంది. వాళ్ళు అది నోట్ చేసుకుంటారు. జస్ట్ వాళ్ళు ఒరిజినల్ మీద స్టాంప్ వేసి సిగ్నేచర్ ఇస్తారు. తర్వాత మనం జెరాక్స్ తీసుకుంటారు ఒకటి, అంతే. ఆల్రెడీ మనం కాపీస్ తీసుకున్నాం కాబట్టి ఒక 2-3 జెరాక్స్ పేపర్స్ ఎనఫ్. ఆ కొండలు చూడండి, అడంతా రోడ్స్. అప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం, ఆ రోడ్ల మీదే కంప్లీట్. ఎంతంత హైట్ కొండల మీద ఉన్నాయా. అసలు గ్యాంగ్టక్ హిల్ మీద ఉంటే ఇక్కడ నుంచి ఇంకా పెద్ద పెద్ద హిల్స్ వస్తున్నాయి. అందుకనే ఇక్కడ స్నో పడేది. ఆ ముందర చూడండి, రీసెంట్గా కొండ చర్యలు విరిగి పడినట్టున్నాయి, ల్యాండ్ స్లైడింగ్ అయిపోయి. ఇదంతా రోడ్డు పాడైపోయింది. మళ్ళీ కొద్దిగా అట్లా ఇట్లా చేసినట్టున్నారు గవర్నమెంట్. ఇదంతా ల్యాండ్ స్లైడ్ అయ్యింది ఈ రోడ్డు మీద. రైనీ సీజన్ అసలు ఇక్కడ అలౌ చేయరనుకుంటా, ఎందుకంటే అలాగ ల్యాండ్ స్లైడింగ్ అవుతుంది ఇక్కడ. డోంట్ మేక్ ర్యాలీ, ఎంజాయ్ ద వ్యాలీ అంట బోర్డు. వావ్, ఇక్కడ నుంచి చూడండి వ్యూ మొత్తం కంప్లీట్ లోయ. ఇంకా పైకి వెళ్ళాలా? వాడమ్మ వస్తానే ఉంటే వస్తానే కొండ. అప్పుడేమో చిన్నది అనిపించింది, పోతా ఉంటే వస్తానే ఉంది. అయ్యో, ఎత్తులు గుంతలు, ఎత్తులు గుంతలు. మేము అక్కడ నుంచి చూసినప్పుడు ఇదే అంటున్నాం హైటు. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇంకొక కొండ ఉంది బ్యాక్. ఇంకా ఆ కొండ ఎక్కితే ఇంకొక కొండ ఉంటుందేమో. అమ్మ యాడికి తీసుకెళ్తాను, ఆకాశంలోకి తీసుకెళ్తుంటారు రోడ్ల మీద. అబ్బా, ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ ఓయమ్మా. ఓ అంత లోయే. అట్లా చూస్తుంటే భయం వేస్తుంది. వుడెన్ బ్రిడ్జ్. ఏయ్, ఫస్ట్ బ్రిడ్జ్ నాకు భలే అనిపిస్తుంది ఫీల్. ఇలాంటి బ్రిడ్జెస్ ఉంటాయి ఇక్కడ ఎక్కువ. లాడకే అనుకున్నాము ల్యాండ్ ఆఫ్ హై పాసెస్. మన గ్యాంగ్టక్ వచ్చిన తర్వాత కూడా తెలుస్తుంది ఇక్కడ కూడా పెద్ద పెద్ద పాసెస్ ఉన్నాయరా నాయన ఈ కొండల మీదని. అయ్యా ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ లడకని విన్నాము. గ్యాంగ్టక్ కూడా భయ్యా. గ్యాంగ్టక్లో చూడండి ఎంతెంత హైట్లో ఉన్నాయో ఈ పాసెస్. దగ్గర దగ్గర 13,000 14,000 ఫీట్స్లో ఉన్నాము. వావ్,
ఎంత హైట్ రా బాబు నాయనా. ఇక్కడైతే హైట్ అనుకుంటే, ఇంకా నేను చెప్పాను కదా ఆడ ముందర అక్కడే హిల్ ఉండింది. ఆ హిల్ తర్వాత ఒక పెద్ద హిల్ వచ్చింది, దాన్ని ఎక్కాము. ఇక్కడ ఎక్కితే ఈ రైట్ సైడ్ చూడండి ఎంత పెద్ద హిల్ ఉందో. ఆ హిల్ మీద రోడ్స్. అమ్మా, ఇక్కడ నేను లొకేషన్స్ చూస్తా, డ్రైవ్ చేయకూడదు, డేంజర్ రోడ్స్ ఉన్నాయి. కంప్లీట్ సింగిల్ లైన్ రోడ్, నీట్గా ఉంది ఇక్కడ. సో అది ప్లస్ పాయింట్. ఇక్కడ ఆర్మీ పీపుల్ కనిపిస్తే చాలు, నేను సెల్యూట్ కొడుతున్నా. దే ఫీల్ హ్యాపీ కదా. ఇక్కడంతా చూడు వాటర్ ఎట్లా కారుతుందో, పైనంతా మంచు తగిలి ఆ మంచు ఎలా పోతుందో అదంతా కొండకు తాక్కుని మళ్ళీ అది కారిపోతుంది నీళ్ళుగా. ఈ వాటర్ అంతా అదే కరిగి స్నో ఈ కొండల మీద నుంచి. ఇంకా మేము ఇంకో గ్లౌజ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది పంచాయతీ. ఎందుకంటే చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి, స్టార్ట్ అయిపోయింది. అంతవరకు ఎండ ఉంది, ఇప్పుడంతా ఫుల్ ఫాగ్ ఫ్లో అవుతుంది. పైనుంచి కొండ మీద మంచు కరిగి వాటర్ కూడా రోడ్డు మీద అంతా ఉంది, చూసారు కదా ముందర. సో ఇంకా మేమంతా డబల్ లేయర్స్ వేస్తున్నాము, ఇదే మాకు మెయిన్. లోపల టీ షర్ట్ మీద వింటర్ జాకెట్ మీద రైడింగ్ జాకెట్ ఎన్ని వేసామంటే అన్నీ. ఓ, అంతా కొండ చెట్లు విరిగి పడిపోయి ఉన్నాయి. మనం ఇప్పుడు క్లౌడ్స్ కన్నా హైట్గా ఉన్నాం. నార్మల్ క్లౌడ్స్ ఎక్కడ ఉంటాయో వాటి కన్నా హైట్ ఉన్నాం. ఈ కొండలు చూడు ఎంతెంత హైట్లో ఉన్నాయో. మీరు రైట్ సైడ్ చూడొచ్చు, కింద ఉన్నాయి క్లౌడ్స్ అన్నీ. ఓ, స్టార్ట్ అయిపోయింది స్నో. చూడండి ఇక్కడ స్నో. కంప్లీట్ స్నో స్టార్ట్ అయిపోయిందా. నాకు నోట్లో నుంచి మాట్లాడుతుంటే ఆ పొగ వచ్చేసి నేను మాట్లాడుతుంటే మొత్తం ఫాగ్ నా వైజర్కి అంటుకుంటుంది. మనం చూడు క్లౌడ్స్ కన్నా హైట్లో ఉన్నాం ఇక్కడ. వావ్, స్టార్ట్ అయిపోయిందో స్నో. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కింద మొత్తం స్నో. ఇది ఇక్కడ చూడ కంప్లీట్ స్నోఫాల్. ఇక మా ఐస్ గడ్డలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. నా హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. 2 గ్లౌస్ వేసుకున్నా, లోపల వింటర్ గ్లౌస్, పైన మళ్ళీ దానికన్నా పెద్ద లేయర్ వింటర్ గ్లౌస్. అయినా ఆనట్లా. ఇక్కడ ఎండ ఉన్నా కూడా. మీరు గమనించారా, ఈ కొండ మీద అంతా స్నో ఉంది, ఈ కొండ మీద ఏమీ లేదు. ఎంత కామెడీ ఉందో చూడు, కంప్లీట్ స్నో ఈ కొండ మొత్తం. ఈ కొండ చూడు అంతా ఎండిపోయి ఉంది. సో మనం సాంగు లేక్ వచ్చేసాము. రైట్ సైడ్లో ఉండేదే సాంగు లేక్. కానీ మేము ఫస్ట్ నాతుల్లా పాస్కి వెళ్తున్నాము, ఎందుకంటే అక్కడ ఆఫ్టర్నూన్ 2 PM లోపల మనం రిటర్న్ వచ్చేయాలి. సో ఫస్ట్ దాన్ని రీచ్ చేసి అక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్లో చూసుకుంటాము. ఇక్కడ టైం వేస్ట్ చేస్తే మళ్ళీ అక్కడ ప్రాబ్లం అవుతుంది చెక్ పోస్ట్ దగ్గర. అందుకని ఫస్ట్ అది ఫినిష్ చేస్తున్నాము. అసలు క్లైమేట్ అయితే నేనేం చెప్పలేను, అలా ఉంది. చల్లగా తగులుతుంది ఫేస్కి. అంతా ఆర్మీ వెహికల్సే ఇక్కడ. లేక్ ఏంది కిరాకుందబ్బా ఆయన. ఇక్కడ లేక్ చూడు, ఇంత మంచులో కూడా అదేమి అసలు గడ్డగట్ల. కాకపోతే నెక్స్ట్ మంత్ గడ్డగట్టేస్తుందేమో. ఇప్పుడు డిసెంబరే కదా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది స్నో ఇక్కడ. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ రైట్ సైడ్ ఉన్న హిల్ మొత్తము స్నో ఉంది, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న హిల్కి స్నో లేదు. అసలుకి ఏం అర్థం అవట్లా, ఎందుకో కూడా అర్థం కావట్లా. చూడండి మీరు, స్నో ఏం లేదు ఈ పక్క, మొత్తం ఈ పక్కే స్నో. మళ్ళీ మాత్రం లేక్. ల్యాండ్ ఆఫ్ హై పాసెస్. మన సిక్కింలో కూడా బీభత్సంగా ఉన్నాయి ఈ ల్యాండ్ ఆఫ్ హై పాసెస్. ఇప్పుడు ఆల్టిట్యూడ్ ఎంత హైట్లో ఉన్నామో నెంబర్ తెలియదు, కానీ ఎగ్జాక్ట్గా నాకైతే చల్లగా మొహం తగులుతుంది, బ్రీతింగ్ సరిగా అందట్లే. మీరు మెయిన్గా గమనించాలి ఏంటంటే అక్కడక్కడ రోడ్డు మీదే స్నో పడిపోయి ఉంది. అక్కడ మనకు బైక్ వెహికల్ డ్రైవ్ చేయకపోవడం మంచిది, పక్కన పోవడం వెళ్ళి దాన్ని తొక్కించుకుంటూ పోతే ఏమవుతుంటే ఐస్ కదా, టైర్ రొటేట్ ఒక స్కిడ్ అయ్యి కింద పడిపోతాం. సో మేము ఆల్మోస్ట్ రోడ్ సైడ్ స్నో ఉన్నా కానీ అది ఆడ పోవట్లే, కొద్దిగా రైట్ సైడ్లో వెళ్తున్నాం, ఎందుకంటే టైర్ స్కిడ్ అవుతుంది. స్నో మీద చాలా డేంజరు డ్రైవింగ్. నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్పాలో. రైట్ సైడ్ చూడండి, ఆ ఎండకి తల మెరుస్తుంది స్నో మొత్తం.
ఇది లేక్ వ్యూ, సంగు లేక్ వ్యూ. యూ బ్యూటీ, వావ్. ఇప్పుడు కంప్లీట్ స్నోలోకి ఎంటర్ అయిపోయాం వెహికల్స్లో. కంప్లీట్ స్నో. ఆడ హిల్స్ చూడండి, హిల్ మొత్తం స్నోతో మునిగిపోయింది. క్లౌడ్స్ చూసారా రైట్ సైడ్? క్లౌడ్స్ ఎక్కడ కింద ఉన్నాయి. ఇక్కడ గమనించారా, ఆర్మీ వెహికల్స్కి చైన్స్ వేస్తున్నారు టైర్స్కి. ఈ పక్క ఒక టైర్కి, అటు సైడ్ ఒక టైర్కి, ఫ్రంట్లో ఒక సైడు, బ్యాక్ సైడ్ ఒక టైర్కి. ఎందుకంటే స్నోలో స్కిడ్ అవుతుంది కదా, స్నోలో రొటేట్ అవ్వడానికి అలాగా చైన్స్ వేస్తున్నారు. మేబీ మేము కూడా వేసుకోవాల్సి వస్తుందేమో, చూద్దాం ముందర ఎంత స్నో ఉంటుందో. ప్రజెంట్ అయితే అవసరం లేదు. వానమ్మా గద్ద చూడు బాబు, ఎంత హైట్లో ఆడుందిరా నాయన ఈ గ్రద్ద. ఈ గ్రద్దలు నమ్మేదానికి లేదా, ఈ అమ్మ ఎంత హైట్ వస్తాయిరా బాబు. ఇక్కడ చూడు ఒక లేక్ ఉంది, లేక్ కంప్లీట్గా ఫ్రోజన్ అయిపోయింది, గడ్డ పోయింది. రోడ్డు మీద అంతా క్లియర్ చేసినట్టున్నారు ఈ ఎంత స్నోని పక్కకి జరిపేసి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ అంతా క్లౌడ్స్లోకి వెళ్ళినట్టుంది, ఆకాశంలోకి వెళ్ళినట్టే ఉంది రోడ్డు. ఇంకా సన్ అయితే ఎంత దగ్గరగా ఉన్నట్టుంది సన్ అయితే. ఇక్కడ 3వసారి బార్డర్ చెకింగ్ జరిగింది. సో ఈసారి అయితే డైరెక్ట్ ఒరిజినల్ కాపీ వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సో నథురా పాస్కి వెళ్ళేసి రిటర్న్ వచ్చేటప్పుడు ఇస్తా అన్నారు. ఎందుకంటే నథురా పాస్కి వెళ్ళేసి అటు సైడ్ ఇంకా చైనా బార్డర్, కంపల్సరీ రిటర్న్ రావాలి. సో ఈ చెక్ పోస్ట్ దగ్గర మళ్ళీ ఇంకొక రోడ్డు ఉంది మనం జులుక్కి వెళ్ళడానికి. సో అందుకనే జులుక్కి వచ్చే రోడ్డుకి ఇక్కడ పాస్ అవ్వాలి కాబట్టి రిటర్న్లో వీళ్ళు ఇస్తారంట రిటర్న్ పాస్. అతను మీరు వెళ్ళేస్తారా అంటే నేను మళ్ళీ మీ ఒరిజినల్ మేకే ఇస్తాను అన్నాడు పోలీస్ అతను. ఓకే అని చెప్పామా. నాకైతే ఏం మాట్లాడట్లా, ఫుల్ గాలి తగిలి నా కంప్లీట్ కళ్ళకి తగులుతుంది, మొత్తం విసుకొచ్చేసి కళ్ళకి పడుతుంది గాలి, అంత గాలి వస్తుంది ఇక్కడ. అసలు నా మాటలు వినిపిస్తున్నాయా మీకు? బండి కూడా ఇట్లా పడిపోయేటట్టు ఉంది గాలికి, ఎంత గాలి వస్తుంది. దిస్ ఈజ్ రియల్ అడ్వెంచర్. ఇన్ని రోజులు మనం అడ్వెంచర్ అదే ఎక్కువ అనుకున్నాము, అది కాదు ఇదే అడ్వెంచర్. మేము ఎక్కడంటే గుండాలకోన అని గోవా అడవుల్లోకి వెళ్ళాము, ఇంకా ఊటీలో చాలా అడ్వెంచర్ చేసినాము, కూర్గులో అడ్వెంచర్ చేసినాము, అవే అడ్వెంచర్లు అన్నాము. అది కాదు అడ్వెంచరు, ఇదే అడ్వెంచరు. ఇంత హైట్లో గాలి తగులుతుంటే బండి పడిపోయేటట్టుంది. రాయల్ ఎన్ఫీల్డ్ 200 kgs, ఇదే పక్కకు దోసినట్టుంది. మా వాడు ఎంత ఇస్తున్నాను తన్నుకుంటే పోతున్నాడు. నేను కూడా అంతా అబ్బా గట్టిగా ఉంది, అదేమో అంత లూజ్ లేదు, గట్టి ఐస్ గడ్లాగా ఉంది, మనకే కాళ్ళకి నొప్పి వస్తుంది. ఇద్దరు నాయనా అబ్బా ఎంత గాలి తోలుతుంది. ఇక్కడ బండలు చూడు ఎట్లా పడున్నాయో, గాలికే పడుంది ఈ బండ్లు. నా నోస్ అయితే మొత్తం గడ్డగడ్డిపోతుంది. అబ్బా ఫుల్ కోల్డ్ చేసింది. ఈ కుక్కలు ఎంత స్వామి, ఎక్కడ కూడా ఖర్చు తట్టున్నాయా, ఎక్కడ పోయినా వదిలేటట్లేమో మళ్ళీ. అబ్బో దిస్ ఈజ్ రియల్ అడ్వెంచర్ యాక్చువల్లీ. వావ్, ఇక్కడ ఆల్మోస్ట్ రోడ్డు కవర్ అయిపోతుంది స్నో. చాలా స్లో వెళ్ళాడు ఇక్కడ, మౌంట్ స్లో రమ్మంట. You are at the 13,924 feet height. BROCARES. Bro means Borders Road Organization. 14,140 అడుగులు ఎత్తులో ఉన్నాం నథులా పాస్. నాకు కంప్లీట్గా నోస్లో చూడు వాటర్గా వచ్చేస్తుంది, మీరు గమనించవచ్చు. కంప్లీట్ నోస్లోంచి ఫస్ట్ అక్కడికి వెళ్ళాము, అక్కడ పార్కింగ్ లేదు, అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ అయితే అలౌ చేయలేదు, మీరు కింద వచ్చే పార్క్ చేస్తున్నారు. నేనైతే స్నోలో పార్క్ చేసినాను, ఇంకా సుధీర్ కూడా ఇక్కడ పార్క్ చేశాడు. టోటల్ ఈ ప్లేస్కి రావడానికి 6 days, లిటరల్లీ 6 days కంప్లీట్గా మేము డైరెక్ట్ రాలేదు. చాలా పేషెన్స్తో డైలీ 600 కిలోమీటర్స్ రైడ్ చేస్తూ చాలా కష్టపడి ఒక్కొక్క ప్లేస్లో స్టే చేస్తూ అక్కడ లొకేషన్స్ కూడా చూడుకున్నాను. నాగ్పూర్, జబల్పూర్, వారణాసి, పట్నా, ఈ లొకేషన్స్ ఏం చూడకుండా డైరెక్ట్గా స్టే చేస్తూ వచ్చాము. ఓన్లీ డార్జిలింగ్లో స్టే చేసి అక్కడ లొకేషన్ చూడడానికి ట్రై చేసాము, కానీ కుదరలేదు మొత్తము. అది కూడా అసలు అన్సీజన్ కాబట్టి. సో
తర్వాత సిక్కింగ్ వచ్చేసి 1 డే స్టే చేసాము. ఇక్కడ రావడానికి పర్మిషన్ తీసుకోవాలి, బైక్ పర్మిషన్. సో బైక్ పర్మిషన్ తీసుకొని సో ఫస్ట్ స్నో ప్లేస్, నా లైఫ్లోనే ఫస్ట్ స్నో ప్లేస్, అందులో బైక్లో వచ్చాము. ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది అసలుకి చాలా హైట్లో ఉంది. ఇంకా మనకి నార్మల్ క్లౌడ్స్ అయితే క్లౌడ్స్ కనిపించవు. ఇంకా బ్లూ, కంప్లీట్ బ్లూ స్కైస్ అయితే మీరు బ్యాక్లో చూడొచ్చు. ఎక్కడో కింద ఉన్నాయి. ఫుల్ ఎయిర్ కూడా చల్లగా తగులుతుంది. ప్రౌడ్ టు బి ఇండియన్. మీరు ఇక్కడ మంచి మంచి బోర్డ్స్ చూడొచ్చు, మంచి మంచి కొటేషన్స్ తోటి. కంప్లీట్ ఆర్మీ హ్యాండ్ ఓవర్లో. కొద్దిగా ముందరికెళ్తే చైనా బోర్డర్. కిందకి మొత్తం పడిపోతుంది నడుస్తుంటే. చూడండి, నా బైక్ దగ్గరికి వెళ్దాం. పచ్చక సౌండ్ వస్తుంది. టైరు ఇప్పుడు వరకు స్నోలో వచ్చింది కదా, వాటర్గా కారుతుంది చూడండి. అంటే టైర్ హీట్కి ఫస్ట్ స్నోలో వచ్చి స్నో అతుక్కునింది టైర్కి. తర్వాత ఆ హీట్కి మొత్తం కరిగిపోయి వాటర్గా కారుతుంది. బ్యాక్ దగ్గర కూడా చూద్దాము, ఇంజిన్ దగ్గర కానీ చూడండి. టైర్ మొత్తం వాటర్గా, టైర్ హీట్కి రొటేట్ వచ్చింది తార్ రోడ్లో. అందుకని ఫస్ట్ స్నో అతుక్కోవడం మొత్తం కరిగిపోయి నా లిప్స్ చూడండి ఆరిపోతుంది. అంతా మాట్లాడినా అసలుకి ఈ చల్లగాలికి లిప్స్ మొత్తం పగిలిపోయాయి నిన్నటి నుంచి చలికి. ఫస్ట్ టార్చింగ్లోనే స్టార్ట్ అయింది. దీన్ని తీసుకొని ఒక ఐస్ గడ్డ తీసుకొని కొడదాం. ఈ అమ్మ రాత్రి కొట్టాలరా నిన్ను, కోపంతో కాదు ప్రేమతో తగల్లా నీ బండి వేసి కొడతా. అమ్మా బైక్స్ అక్కడ పార్క్ చేసి కింద ఇలా నడుచుకుని వెళ్తున్నాం నదిలో బాస్కి. ఏదైతే అలసిపోయినా, నోరంతా ఎండిపోయింది, పెదాలు ఎండిపోతున్నాయి, ఆక్సిజన్ సరిగా అందట్లేదు, నా కడుపు నొప్పుడుతుంది. ఓకే, పైకి మొబైల్ అలౌడ్ లేదంట. సో ఇక్కడే షూట్ చేసుకోమంటున్నారు ఆర్మీ పీపుల్. ఇక్కడ ఒక బోర్డు ఉంది, వెల్కమ్ యూ టు నదుల్లా పాస్. హైట్ వచ్చేసి 14,140 feet. సో కాసేపు అక్కడ ఫోటోస్ తీసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్తాము. మొబైల్స్ ఫోన్ నాకు మాటలు రావట్లేదు. మొబైల్స్కి తర్వాత కెమెరా లెన్స్లలో లేదు, ఎంతోనే మేము ఇక్కడే షూట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం షూట్ చేసుకొని పైకి వెళ్ళేసి వస్తాం. వచ్చిన తర్వాత కలుస్తాం. ఇంకా ఎంత గాలి వెళ్తున్నా కానీ ఆక్సిజన్ సరిగా అందట్లా, నాకైతే అలసిపోతున్నా. సో ఇదే లాస్ట్ పాయింట్. ఇంకా బ్యాక్ సైడ్ చైనా బార్డర్. అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఒకటి కనిపిస్తుందో లేదా, చైనా ఫ్లాగ్ కనిపిస్తుంది, అది చైనా బార్డర్లో ఉంది. ఇండియా ఫ్లాగ్ ఉంది. కెమెరాస్ ఫొటోస్ ఏం అలవ్ లేదు, మొబైల్స్ అయితే అలవ్ లేదు. అందుకని మేము ఇక్కడే బ్లాక్ చేస్తున్నాము. అక్కడికి వెళ్ళేసి చూసేస్తాము. కానీ సో ఇదే లాస్ట్ ఎండ్ చేస్తున్నాం ఇక్కడ నదుల్లా పాస్. ఇక్కడ నుంచి ఇంకా చైనా బార్డరు. అక్కడ మనకి కొందరు తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. కడప బ్రో, మీరు బళ్ళారి. ఓకే. సో చాలా మంది మనకి ఇక్కడ హాయ్ చెప్తున్నారు. 14,140 feet పైన. సే హాయ్ టు ఆల్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఆ బర్రె ఉంది కదా, జడ్ల బర్రె, దాని పేరు అర్థం కావట్లా. దాని నేమ్ యాక్ అంట. మన తెలుగులో యాక్ కాదు, ఇంగ్లీష్లో యాక్.
रेड के लिए कितना कितना स्पीड चलता है ये? राइड करो ना, वीडियो भी आगे कितना बनेगा। कितना वो 550 का है शॉर्ट राइड, ओह और लॉन्ग राइड जाना तो उसका रिस्क तो मिलेगी।